తప్పకు వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు, జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, క్వాక్ ఎరీనా పబ్ పార్టీ కేసులో ఎన్నో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు 8 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎంతమంది ఈ పార్టీలో పాల్గొన్నారు? ఎక్కడి నుంచి ఇక్కడికి డ్రగ్స్ వచ్చాయి? అయితే ఎవరికి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేసినటువంటిది ఇప్పుడు ప్రధానంగా ఈగల్ టీం దర్యాప్తు చేయబోతుంది. అయితే నిన్న ఈ బ్లాక్ కాఫీ పేరుతో పెద్ద ఈవెంట్ జరుగుతున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఈగల్ టీం ఇందులో ఖచ్చితంగా డ్రగ్స్ సప్లై జరుగుతుందనేటువంటి సమాచారంతో రాత్రి రైడ్ చేసింది. సో ఈ రైడ్లో దాదాపు 64 మందిని వీళ్ళు సస్పెక్ట్ లిస్ట్లో పెట్టుకున్నారు. సో వాళ్ళందరికీ కూడా డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. సో వారిలో 8 మందికి ఈ తరహాలో డ్రగ్ పాజిటివ్ వచ్చింది. అంటే 6గురికి గంజాయి పాజిటివ్ రాగా మరో 2కి మెటా యాంఫిథెటమైన్ డ్రగ్ పాజిటివ్ వచ్చింది. సో వీళ్ళందరినీ కూడా ప్రజెంట్ గచ్చిబౌలి పిఎస్కి తరలించారు. సో ప్రజెంట్ ఇదే పోలీస్ స్టేషన్ లోపల వాళ్ళు ఉన్నారు. కాసేపట్లోనే వీళ్ళకి బ్లడ్ పరీక్షలు కూడా నిర్వహించబోతున్నారు. సో అందులో కూడా పాజిటివ్ వచ్చిన తర్వాత వీళ్ళని కోర్టులో హాజరుపరుస్తారు. కన్స్యూమర్కి ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారం వీళ్ళని డీ అడిక్షన్ సెంటర్కి వెళ్ళాలనుకుంటే కనుక అక్కడ కౌన్సిలింగ్ నిర్వహించేటువంటి ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఆ ప్రక్రియ మరి కాసేపట్లోనే స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఈ క్వాక్ ఎరీనా పబ్కి సంబంధించి గతంలోనూ ఈ తరహా డ్రగ్ సప్లై కొన్ని డ్రగ్ పార్టీస్ అందులో జరిగినట్టు ఈగల్ టీం చెప్తున్నారు. దట్టు నిన్న హనుమాన్ జయంతి కావడం, డ్రై డే అయినప్పటికీ ఇట్లాంటి ఒక భారీ ఈవెంట్ నిర్వహించి అందులో డ్రగ్ సప్లై జరుగుతున్నా సరే యాజమాన్యం ఎందుకు పసిగట్టలేకపోయినటువంటి దానిపైన కూడా ఈగల్ టీం ఫోకస్ చేసింది. అయితే ఈ మొత్తం ఈవెంట్ను ఆర్గనైజ్ చేసినటువంటి వారితో పాటు డీజేగా ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికన్కి కూడా డ్రగ్ పరీక్షలు నిర్వహించారు. అయితే అతడికి నెగిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం చెప్తుంది. సో రిమైనింగ్ ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఈ 8 మందిలో కూడా 3 ఐటీ ప్రొఫెషనల్స్గా ఉన్నారు. సో ఈ 3తో పాటు రిమైనింగ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఈవెంట్కి అటెండ్ అయ్యారు. సో పదే పోలీసులు ఇట్లాంటి వీకెండ్ పార్టీస్ పైన ఎప్పటికప్పుడు రైడ్ చేస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం యథేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా డ్రగ్స్ సేవించి ఇట్లాంటి పార్టీస్కి అటెండ్ అవుతున్నారు. అండ్ మరొక కీలక విషయం, ఇదే పార్టీకి నటి హేమ కూడా అటెండ్ అయ్యారు. ఆమెకు సైతం డ్రగ్ పరీక్షలు ఈగల్ టీం చేసింది. ఎందుకంటే గతంలోనూ తన పైన ఒక అలిగేషన్ ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఆమెను కూడా టెస్ట్ చేశారు పోలీసులు. సో ఆమెకి నెగిటివ్ వచ్చినట్లు కాసేపు క్రితమే హేమ కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. ఈ తరహాలో చాలామంది వివిధ ప్రొఫెషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇంత భారీ స్థాయిలో ఈవెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్ నిర్వాహకులు కూడా ఖచ్చితంగా డ్రగ్స్ ఉంటుందనేటువంటిది ఊహించి ఖచ్చితంగా కఠిన చెకింగ్స్ అక్కడ చేయాల్సి ఉంది. కానీ అవి ఏవి కూడా చేయలేదు అని తెలుస్తుంది. సో ఈగల్ టీం అక్కడికి చేరుకొని అందరికీ కూడా టెస్ట్ నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. మరి కాసేపట్లోనే వీళ్ళని ఇక్కడ నుండి బ్లడ్ టెస్ట్ కోసం తరలించనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కల్లోలం తెరపైకొచ్చిన వేళ హేమ పేరు బయటకు రావడం ఆసక్తిని రేపుతోంది. గతంలో బెంగళూరు డ్రగ్స్ పార్టీ వ్యవహారంలోనూ ఆమె పేరు తెరపైకొచ్చింది. దీంతో ఇప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగానే ఆమె వీడియో విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్నప్పటికీ తాను డ్రగ్స్ తీసుకోలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు హేమ. నేను తప్పకు వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పు చేయదు, జెన్యున్గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్.